ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ ప్రభుత్వ పరంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్ ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా సంక్షేమం, సమాజ న్యాయం నినాదంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఇప్పటికే వరుస సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేశారు. మహిళల ఖాతాల్లో మరో పథకం నిధులు జమకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెలలోనే 23వ తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను విడుదల చేశారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు 25,570 కోట్లు ఖర్చు చేశారు. చివరి విడతగా 6,400 కోట్లు అందిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఇక ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదలకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేరుకుంటోంది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూపాయలు 14.129 కోట్లు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలో, అట్టడుగు వర్గాలలో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈసారి ఈ పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్ధిదారులకు రాసిన లేఖలను అందిస్తున్నారు. ఇక ఈ నెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం జగన్ ఎన్నికల వరాలను ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు, మహిళలు, రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలను ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త వరాలపైన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇటు భీమిలి వేదికగా ప్రారంభించిన సిద్ధం సభలను ఫిబ్రవరి 3న ఏలూరు, తరువాత అనంతపురంలో నిర్వహించేలా నిర్ణయించారు. ఇప్పుడు మహిళల లక్ష్యంగా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా చేయూత నిధులను విడుదలకు నిర్ణయించారు.